పిల్లలకు విద్యతో పాటు వ్యక్తిత్వ వికాస తరగతులు కూడా విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధికి మేమంతరం కృషి చేయడం అనేటువంటి జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుండి చూసినట్లయితే ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో గౌరవ ఇంటర్మీడియట్ బోర్డు అధికారి కృష్ణ ఆదిత్య గారి యొక్క ఆదేశాల మేరకు నూతనమైనటువంటి మార్పులు తీసుకురావడం జరుగుతుంది. ప్రతి విద్యార్థికి విద్యతో పాటు పోటీ పరీక్షల్లో తర్పిదం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైన్స్ విద్యార్థులకు నీటు, అదేవిధంగా ఎంసెట్ తరగతులను, ఆర్ట్స్ విద్యార్థులకు క్లాటు, తర్వాత తీసుకున్నట్లయితే ఈ యొక్క సిఏ తరగతులను కూడా నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. విద్యతో పాటు ఈ విద్యార్థి సమగ్ర అభివృద్ధి జరగాలనేటువంటి ఉద్దేశంతో స్టూడెంట్ కౌన్సిలర్గా టెలిమానస సంస్థ ద్వారా మేము స్టూడెంట్స్కు కౌన్సిలింగ్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా ఎల్ఫ్ ఫౌండేషన్ ద్వారా ప్రతి విద్యార్థికి కూడా ధ్యానం పైన, ఈ యోగాసనాల పైన ప్రత్యేకమైనటువంటి తర్పిదం ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అంతేకాకుండా తెలంగాణ పోలీసు వారి సహకారంతో ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి యువత డ్రగ్స్ వైపు వెళ్ళకూడదని, అదేవిధంగా అమ్మాయిలు ఎవరు కూడా ట్రాఫికింగ్ గురి కాకూడదనేటువంటి ఉద్దేశంతో ఈ సామాజిక రుగ్మతల పైన కూడా ఈ మా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మేమంతా చైతన్యం కల్పించడం అనేటువంటిది జరుగుతుంది.